శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము, అనుగ్రహ భాషణము శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వామీజీ. విషయము, అది ఇక్కడే ఎందుకు ఉండాలి? ఒక ప్రశ్నను అడుగుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో వేరే దేశాలు లేవా? అక్కడ మతాలు లేవా? వారు ఏమి వంశానుగతంగా తమ వృత్తులను విభజించుకొని జాతులను సృష్టించుకోలేదే? మరి మనకు మాత్రమే జాతి ఎందుకు ప్రశ్న అని అడుగుతుంటారు. జనులు జాతులుగా విభజించుకుని లేని చోట్లలో కూడా వేర్వేరు ప్రజలు వేర్వేరు వృత్తులను నిర్వర్తిస్తున్నారు. విజ్ఞానాన్ని, భౌతిక సాహిత్యాన్ని పెంచి పోషించిన వారు, పరిపాలనా వ్యవస్థలో ఉండేవారు, యుద్ధాలు చేసేవారు, వర్తక వ్యాపారాల్లో ఉండేవారు, రైతులు, శ్రామికులు మొదలైన వారు ఈనాటికి కూడా వారు ఉన్నారు. ఇది మన దేశం కదా అని మమత్వాభిమానం లేకుండా ఈ విషయాన్ని నిష్పాక్షికంగా చూసినప్పటికీ మన దేశంలో ఉన్న గొప్ప నాగరికతతో సమానమైనది వేరే ఎక్కడా కనిపించదు. అప్పుడప్పుడు ఇతర దేశాలలో ఏదైనా నాగరికత పుట్టినా మనది నిలిచినట్టు వేల సంవత్సరాల పాటు కొనసాగదు. మన గొప్పను మనం దండోర వేసుకోవడం అని కాదు. అలెగ్జాండర్ కాలం నుంచి మనం ఇంత దిగజారిపోయినప్పటికీ ఇప్పటి వరకు ఇంకా విదేశీయులు విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఓహో, హిందూ సంస్కృత, ఆహా ఎంత గొప్పది అని. దాని వెనుక ఉన్న చైతన్యం ఏమిటి? ప్రశ్న. ఇతర స్థలాల్లో అంతటా కూడా మహాత్ములు, జ్ఞానులు, తత్వవేత్తలు, త్యాగధనులు పుడుతూనే ఉన్నారు. కానీ ఎంచి చూస్తే చాలా తక్కువ సంఖ్యలో మహాత్ములు, సాధువులు, జ్ఞానులు, తత్వవిధులు వేల సంవత్సరాలుగా నిరవధికంగా తరతరాలుగా మన దేశంలో పుడుతున్నారు. ఇతర దేశాలలో ఇంత ప్రమాణంలో ఇది జరగలేదు. అన్ని దేశాలలో వచ్చిన అందరూ మహాత్ములను ఒక్కచోట పెట్టినా మన దేశంలో మహాత్ముల సంఖ్య ఎక్కువ. ఈ భూమి అంతా సాధువులు, మహాత్ములది అని అనటం లేదు. అట్లా అనవలసిన పని కూడా లేదు. ఇతర దేశాలలో జనులు ఈ దేశాన్ని తమ నెత్తిన పెట్టుకుని ఆహా ఏమి వేదాంతము, ఏమి తాత్వికత అని ఆశ్చర్యంతో అంటున్నారు. ఈ విధంగా మన మత వాంగ్మయాన్ని పొగిడి ఆదరంతో తల వంచుతున్నారు. కళలు, విజ్ఞానం, భవన నిర్మాణ కళ, సంగీతం, సాహిత్యం, జ్యోతిషం, గణితం వంటి బౌద్ధిక శాస్త్రాలు, చికిత్సా శాస్త్రం, వీటిలో దేనిని తీసుకున్నా సరే ప్రపంచంలో భారతదేశానికి సమానమైనది ఏదీ లేదని ఆకాశమంత ఎత్తుకు లేపి పొగుడుతుంది. ఉపనిషత్తులు, గీత, రామాయణం, శాకుంతలం ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటివి లేవని అంటున్నారు. తేవారం, దివ్య ప్రబంధాల వంటి భక్తి సాహిత్యంతో సమానమైనది ప్రపంచంలో వేరే ఎక్కడా లేదు. తిరుక్కురల్ని చూసిన వాళ్ళు ఇంత చిన్న కృతిలో ఇంత స్పష్టంగా నైతికాంశాలను ఎట్లా చెప్పగలిగారు? ప్రశ్న అని ఆశ్చర్యపోయారు. మన మందిర గోపురాలు, శిల్పాలు, దేవుని ప్రతిమలు, మన సంగీతం, భరతనాట్యం ఇవన్నీ చూసి విస్మయాన్ని చెందుతారు. వీటి గురించి ఇంకా తెలుసుకోవటానికి ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి విదేశీయులు మన దేశానికి వస్తూ ఉంటారు. ఆంగ్లేయులు ఒకవైపు మనల్ని బానిసలుగా చేసుకుని మనలో లేని దోషాలకు మనల్ని నిందించి విభజించి పాలించు అన్న సూత్రంతో పరిపాలించినప్పటికీ మరోవైపు మన నాగరికతను చూసి వాళ్ళు ఎంతో అబ్బురపడ్డారు. మన శాస్త్రాలను అన్వేషించారు, వాటిపై పరిశోధనలు చేశారు, ఆంగ్లంలోకి వాటి అనువాదం చేసి సంరక్షించారు. అక్కడ ఏం విశేషాంశం ఉన్నదని ఇంత మహత్తరమైన నాగరికత ఇక్కడ మాత్రమే పరిడవిల్లింది? ప్రశ్న. మన సామాజిక నిర్మాణంలో ఏ ఇతర దేశాలు లేనటువంటి విశేషం ఏమున్నదా అని చూస్తే కనిపించేది ఒక్కటే, వర్ణధర్మం. మన సమస్యలన్నింటికీ మూలమని సంస్కర్తలు ఎత్తి చూపే వర్ణధర్మం నెలకొని ఉన్న మన దేశం
తత్వశాస్త్రంలో, సద్వర్తనలో, కళలలో, బౌద్ధిక సముపార్జనలో, ఇతరమైన రంగాలలో మిగతా అన్ని దేశాలను అధిగమించింది. సమాజంలో స్థిరత్వం లేకపోయి ఉంటే, దాని మూలంగా శాంతి, నిశ్చింత లేకపోయి ఉంటే, తరతరాలుగా తత్వశాస్త్రం, కళలు, భౌతిక సాహిత్యం ఇంత విస్తరించి ఉండేవి కావు. ఇంత పెద్ద సంఖ్యలో తత్వవేత్తలు, ఆరితేరిన కళాచారులు పుట్టి ఉండేవారు కారు. ఇతర దేశాలలో వివిధ మతాలు వారి ప్రజలకు ఇచ్చిన జీవన విధానాలలో ఈ రకమైన స్థిరత్వాన్ని ఇవ్వగలిగే వ్యవస్థాపరమైన ఏర్పాటు లేదు. చాలా మటుకు అసలు వాళ్ళు సామాజిక పునాది వైపు దృష్టిని సారించనే లేదని చెప్పాలి. దొంగతనం చేయవద్దు, అబద్ధాలు ఆడరాదు, వ్యభిచారం చేయకూడదు, త్యాగబుద్ధిని అలవర్చుకో, అహింసను పాటించు వంటి సామాన్య విషయాలను మించి ఇతర మతాలు సరైన సామాజిక వ్యవస్థకై నియమాలను ఏర్పరచుకోనే లేదు. భిక్షకులు, అర్చకుల వలె మతానికై మాత్రమే జీవించే వారి గురించి, వారి సంస్థానాల గురించి విపులంగా నియమాలను ఏర్పాటు చేశారు. కానీ జనులందరూ పరస్పరం ఒకరినొకరు సహకరించుకుంటూ కలిసికట్టుగా ఉండడానికి వ్యవస్థ ఏర్పరిచే విషయమే ఏమాత్రమూ దృష్టిని పెట్టలేదు. దీని పరిణామంగా ఏం జరిగింది? ప్రశ్న. విజ్ఞానం, దేశరక్షణ, భద్రత, వర్తిక వాణిజ్యం, వ్యవసాయం, శ్రమ అన్ని రంగాల్లో వికాసం ఉన్నప్పటికీ దానితో పాటుగా అన్నింటా పోటీతత్వం కూడా ఉండేది. ఈ పని నాకే చెందింది అనే ఆలోచనలో సంతృప్తిగా బ్రతికే బదులు అందరూ అన్ని వృత్తులలోకి పోయేవారు. తత్ఫలితంగా ఆ దేశాలలో మన దేశంలో ఉన్న జీవన పరిస్థితి మన దేశంలో ఉన్నట్టుగా లేదు. అక్కడ బతుకు తెరువు గురించి వెతుక్కోవలసిన భయం లేని స్థితి కానీ, మాకేమిటి ప్రశ్న, ఈ వృత్తి ఉన్నది, తరతరాలుగా చేసుకుంటున్నాం, అందుకే దీన్ని సహజంగా తేలికగా చేయగలవారము అనే ఆత్మవిశ్వాసం కానీ లేకుండా పోయాయి. మన దేశం సుస్థిరంగా ఉండి జీవితం ప్రశాంతంగా ఉన్న పాతకాలంలో మన పరిస్థితి ఈ విధంగా ఉండేది. అందరికీ బతుకు తెరువు, ఆత్మవిశ్వాసం ఉండేవి. అలా ఉన్నప్పుడు ఎవరూ సమాజంలో సౌహార్ద భావం, శాంతుల గురించి విచారించనక్కర్లేదు. దీని కారణంగానే మన దేశంలో మహత్తరమైన గుణాలు అభివృద్ధి చెందాయి. దానికి తల ఒక్కి జీవించిన మహాత్ములు ఎందరో ఉన్నారు. కానీ ఈ తరహా స్థిరత్వం ఇతర దేశాలలో లేదు. జనాలంతా అంతర్గత కలహాలతో, వివాదాలతో జీవించేవారు. సంస్కృతులు చెప్పేవి కాసేపు నిజమని అనేక ప్రజలు వర్ణధర్మం కారణంగా అణిచేవేతకు గురైనారని కాసేపు అనుకుందాం. అట్లాంటప్పుడు దేశమంతటా పెద్ద ఎత్తున విప్లవాలు జరిగి ఉండాలి కదా. కానీ మనకు ఈ పదాలు సైతం అపరిచితాలు. ఫ్రెంచి విప్లవం, అమెరికా విప్లవం, రష్యా విప్లవం అని చదువుకున్న తరువాత కదా అసలు ప్రజలంతా కలిసి వ్యతిరేకించే ఒక వ్యవహారం ఉంటుందని మనం తెలుసుకున్నది. మనం ఇతర దేశాల చరిత్ర చదివితే అందులో ప్రజలు వారికి వారే విప్లవం తర్వాత విప్లవం చేస్తూ ఉంటారని తెలుస్తుంది. దానికన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఏ విప్లవము ఏ ఒక్క లక్ష్యాన్ని కానీ శాశ్వతంగా సాధించలేదు. ఒక విప్లవం జరిగిన ఒక 50 లేక 100 సంవత్సరాలు కాగానే మరొక విప్లవం చోటు చేసుకుంటుంది. వేరే మాటల్లో చెప్పాలంటే జనులు నిత్యం అసంతృప్తిగా ఉంటారు. ప్రస్తుత పరిస్థితి అయితే అసలు చెప్పనక్కర్లేదు. అన్ని దేశాలన్నింటిలో క్రమశిక్షణ రాహిత్యం, పాశవికోద్వేగాల విచ్చలవిడి ప్రదర్శన, అలజడి, సమ్మెలు, రోజుకొక ప్రభుత్వం పడిపోయి మరో ప్రభుత్వం రావటం, ఈ విధంగా ప్రపంచమంతా అలజడిగా ఉంటుంది. రష్యా వంటి దేశాల్లో ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తూ ప్రతి అసమ్మతిని నిర్దయగా అణిచివేస్తూ ఉండే రష్యా వంటి దేశాలలోనే విప్లవాలు ఏవీ లేకుండా ఉన్నాయి. అక్కడ కూడా ఒక లోతైన వ్యతిరేకత ఉన్నదని, అది ఏ క్షణాన్నైనా అగ్నిపర్వతం లాగా బద్దలు అవుతున్నదని అని అంటున్నారు. అప్పుడప్పుడు ప్రాణాలపై తీపి లేని ఏ మేధావియో లేక గొప్ప రచయితో అక్కడి నుండి తప్పించుకుని బయటపడి ఆ దేశంలో జరిగే నియంతృత్వం గురించి చెబుతాడు. అక్కడ ప్రజలు సంతోషంగా లేరు అని వారు అంటూ ఉంటారు. భారతదేశంలో ఎన్నడూ నియంతృత్వ పాలన లేదు. బానిసలా ప్రజలు ఉంటే ఇన్ని కళలు, ఇంత విజ్ఞానం పుట్టి ఉండేవి కూడా కాదు. మనం ఎన్నడూ బయటి వారి ఎదుట మమ్మల్ని అణిచివేశారు అని ఏడవలేదు. మనస్సు పరిపూర్ణ స్వాతంత్ర వాతావరణంలో వికసిస్తే తప్ప ఇంత బౌద్ధిక వాంగ్మయం, ఇన్ని కళలు, దేవాలయాలు వచ్చి ఉండేవి కావు. సాధారణ జనులు అధిక సంఖ్యాకులై ఉన్నా
అంధవిశ్వాసాల వల్ల వాళ్ళు పూజారి వర్గం వారికి భయపడేవారు కానీ వారి వల్ల మోసపోయారని అనటం సమంజసం కాదు. ఏ సాంస్కృతిక వికాసం జరగని ఆఫ్రికా ప్రజల గురించో, దక్షిణ అమెరికా అడవులలో నివసించే వారి గురించో ఈ మాట అంటే సమంజసంగా ఉంటుంది. అట్టి చోట్ల పూజారి అంటే రాజు వంటివాడు. అతడి రూపం భయంకరంగా ఉంటుంది. సర్వశక్తిమంతుడి వలె నటిస్తాడు. క్షుద్ర శక్తులను ప్రయోగించి నశింపజేస్తానని జనులు బెదిరిస్తాడు. అతడికి జనులను దండించే అధికారం ఉంటుంది. మన దేశంలో అట్లా కాదు. అన్ని జాతుల వారు బుద్ధిశాలురు, భక్తి, ఆధ్యాత్మికత విషయాలలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు. సంస్కృత పురాణాలను, తమిళంలోని పెరియ పురాణం వంటివి చూస్తే మహాత్ములు అన్ని జాతుల నుండి వచ్చారని తెలుస్తున్నది. చంద్రగుప్తుడు, శివాజీ వంటి మహారాజులు, శేఖలార్ వంటి తెలివైన మంత్రులు పూజారి వర్గానికి చెందినవారు కాదు. కనుక పూజారి వర్గానికి జనులను దండించే అర్హత లేదు. పూజారి అంటే పూర్తిగా సాధు స్వభావం ఉండాలి. శాస్త్రాలు ఏం నిర్దేశించాయంటే ఏదైనా తప్పు జరిగితే అతడు తనకు తానుగా దండను విధించుకోవాలి. అమెరికాలో నల్లవాళ్ళు తెల్లవాడిని ముట్టుకుంటే వీళ్ళకి ఏ శిక్ష పడుతుంది, కానీ మన దేశంలో అస్పృశ్యుడు అనబడేవాడు కనుక పూజారి వర్గం వాడిని ముట్టుకుంటే పూజారి వర్గానికి చెందినవాడు స్నానం చేసి దాన్ని పోగొట్టుకోవాలి. అస్పృశ్యత గురించిన అభిప్రాయాలను పక్కన పెడదాం. నేను చెప్పేది ఏంటంటే భయపెట్టి, దండించి లేదా అడగదొక్కి ఈ నియమాలను అమలుపరచలేదు. ప్రపంచమంతా కొనియాడే నాగరిక సమాజం భయమో లేక మోసమో ఆధారించి వికసించి ఉండదు కదా. ధర్మశాస్త్రాలు విధించిన వ్యవస్థ యొక్క లాభాలను అందరూ అనుభవంతో తెలుసుకున్నారు కనుక వారు వ్యతిరేకించలేదు. ప్రాచీన వర్ణ వ్యవస్థను పాటించినంత కాలం నాగరికత ఉన్నతోన్నతంగా అభివృద్ధి చెందింది. అప్పుడు విప్లవాలు, అసంతృప్తులు ఏమీ లేవు. అది పక్కకు పెడదాం. మన ప్రాచీన శ్రమ విభజన వ్యవస్థను వదిలేసి వికాసం, సమానత్వం పేర్లతో వేరే దేశాల పంథాలో పోతున్న మన ప్రస్తుత పరిస్థితిని గమనించి ఏం తెలుసుకుంటున్నాము? ప్రశ్న. నడవడి చెడింది, అసత్యం, మోసం, పోటీ, వ్యభిచారం అన్నీ పెరిగాయని మనమే చూస్తున్నాం కదా. దేశంలో ఎక్కడ చూసినా అలజడి, విరోధ ప్రదర్శనలు, సమ్మెలు, కర్ఫ్యూలు, పోలీసులు, లాఠీ చార్జీలు ఉన్నాయి. ఎగుమతి చేసే విషయాలు ఇతర దేశాలకున్న నిజాయితీ సైతం మనకు ఉండటం లేదు. దానితో చాలా దిగజారిపోయి విదేశాలలో నవ్వుల పాలవుతున్నాం. దేశాలన్నీ భారతదేశాన్ని కొనియాడని కాలం గతించింది. చిన్న దేశమైన పాకిస్తాన్ సైతం మన మీద దండెత్తి రాగలుగుతోంది అంటే ఏంటి అర్థం? ప్రశ్న. మన దేశపు ఆధ్యాత్మిక బలం అంతా తరిగిపోయిందనే కదా. ఎందుకు అంత కింద పడిపోయింది? ప్రశ్న. మనం ఇంత బలహీనంగా కావటానికి కారణమైనది మనం వదులుకున్నది ఏమిటిది? ప్రశ్న. వేల సంవత్సరాలుగా, యుగాలుగా మన సంస్కృతి పరిపుష్టంగా ఉండేటట్టు చేసి మనం బలం చేకూర్చిన ఆ అంశం ఏమిటి? ప్రశ్న. మనం అట్టి సంస్కృతికి వారసులమని కనీసం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితికి మనల్ని మనం తెచ్చుకున్నది ఇతర దేశాలలో లేని దేనిని విడిచిపెట్టడం వల్ల. ప్రశ్న. ఇదంతా ఆలోచిస్తే వర్ణధర్మం నిలిచి ఉన్నంత కాలం మన సంస్కృతి ఒక గట్టి శిలలా బలంగా నిలిచి ఉంటూ ప్రపంచమంతా ప్రశంసించేటట్టు వృద్ధి పొందింది. ఈ వర్ణధర్మం క్షీణించిన తర్వాత మనం కూడా దినదినానికి దిగజారటం ప్రారంభించాము. ఒక ప్రశ్న లేవనెత్తవచ్చు. వర్ణధర్మం ఇక్కడ ఒక్కచోటే ఎందుకు ఉండాలి? కనీసం ఏ దేశంలో అయినా ఒక ఆధ్యాత్మిక విచారణ, భగవద్ అనుభూతి, కళలు, సద్గుణాలు, అనుకూలమైన సంస్కృతి కావాలని కోరితే వాటి కోసమైనా వర్ణధర్మం నిలవాలి. ఇక్కడ మాత్రమే ఎందుకు? ప్రశ్న అని అడిగితే సమాధానం ఏమిటంటే ప్రపంచమంతటికీ ఒక మంచి ఉదాహరణ ఉంటుందనే. లేదంటే సమాజంలో కేవలం వైషమ్యాలు, వాటి వెంటే ఈర్ష్యలు, అసంతృప్తి, అంతర్గత కలహాలు మాత్రమే ఉంటాయి. అందరికీ మంచి విద్య, మంచి ఉద్యోగం కావాలని అనిపిస్తుంది, కానీ అందరికీ చోటు ఇవ్వలేము.